హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన చట్నీని చేయబోతున్నానండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంటుందండి. చూపించే విధంగా చేసుకోండి. దీనికి సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని తీసుకోవాలండి. తర్వాత నువ్వుల్ని తీసుకోవాలండి. ఇది నువ్వులతో చేస్తున్నాను, చాలా బాగా ఉంటుందండి. తర్వాత పచ్చిమిర్చిని తీసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత మనము నువ్వుల్ని పొడిగానే వేయించుకోవాలండి. అంటే నూనె వేయకోకుండా వేయించుకోవాలండి. ఇలా నువ్వుల్ని చిన్న సెగ మీద వేయించుకుంటే మంచి వాసనతో నువ్వులు వేగుతాయండి. ఎక్కువగా మాడిపోయేటట్లు వేయించుకొని అవసరం లేదండి. దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా నువ్వుల్ని వేయించుకున్న తర్వాత అదే కడాయిలోనే మనము కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్రని వేసుకోవాలండి. ఇలా జీలకర్రని చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా నూనెలో టమోటా ముక్కల్ని వేయించుకోవాలండి. పచ్చివైనా తీసుకోవచ్చండి, లేదా ఇలా దూరగా ఉన్న టమోటా ముక్కలనైనా తీసుకోవచ్చండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చండి. టమోటాలతో చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కొంచెం దూరగా ఉండే టమోటాలని తీసుకున్నాను, అందుకే సన్న ముక్కలుగా చేసి వేయించుకుంటున్నానండి. తర్వాత టమోటాలు మగ్గడానికి కొంచెం ఉప్పును వేసి మగ్గించుకుంటున్నానండి. ఇలా టమోటాలు సగం మగ్గిన తర్వాత మనము పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని కారంకు తగినంత మిర్చిని వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కారము. తర్వాత కొంచెము చింతపండును కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే టమోటాలతోనే పులుపు రాదండి. కొంచెం చింతపండు వేసుకోవడం వలన చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నిటినీ కలిపి వేయించుకుంటూ ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఇందులోకి వేసి వేయించుకోవాలండి. ఇలా టమోటా చట్నీకి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 తీసుకొని వేసుకున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దానికి తగినంత కారము వెల్లుల్లి రెబ్బల్ని చూసి వేసుకోండి. ఇలా వేసుకొని అన్నిటినీ వేయించుకొని చల్లార్పుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో చల్లారిన నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా కాదండి, కొంచెం పొడిగా పట్టుకోవాలండి. ఇప్పుడు చట్నీకి తగినంత ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇది చల్లారేయడానికి పెట్టుకున్నాం కదండి, అందులోనే కొంచెం పసుపుని వేసి కలుపుకోవాలండి. ఇలా బరకగా పట్టుకున్న నువ్వుల మిశ్రమంలోకి మనం చల్లార్పుకున్న టమోటా మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా టమోటాలు పచ్చిమిరపకాయలని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవడం వలన రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ వస్తుందండి. కొంచెం బరకగానే ఎప్పుడు చట్నీలను మిక్సీలో పట్టుకోవాలండి. చాలా పేస్ట్ చేసి పట్టుకోకూడదండి. ఇలా బరకగా పట్టుకోవడం వలన టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి. ఇది చపాతీలోకి కానీ మనకు అన్నంలోకి కానీ చాలా బాగా ఉంటుందండి. తర్వాత పోపుకు ఒక గిన్నె పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పును వేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే మినప్పప్పు కొంచెం దూరగా వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మినప్పప్పుని వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఇలా ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకుంటున్నానండి. మనం ఎక్కువగా కరివేపాకు వేసుకోవడం వలన హెల్త్కి కూడా చాలా మంచిదండి. తర్వాత ఇంగువను పోపులో వేస్తున్నానండి. ఇలా ఇంగువ వేసుకోవడం వలన చట్నీ టేస్ట్ బాగా ఉంటుందండి. తర్వాత ఎండుమిర్చిని వేసుకుంటానండి. మీ ఇష్టం అండి, ఎండుమిర్చిని వేసుకోకపోతే స్కిప్ చేయొచ్చండి. తర్వాత ఈ పోపును ఈ చట్నీకి పెట్టి మనము కలుపుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నువ్వులతో టమోటా చట్నీ చాలా బాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి నేను చూపించే విధంగా. అందరూ ఇష్టపడి తింటారండి.